ఏమండి ఎక్కడికి? టాక్సీ ఎందుకండి? సైకిల్ రిక్షాలో పోవచ్చు కదా. అది కాదండి. ఈ కారులోనా? ఈ కారులోనే. నీకోసం విమానం వస్తుందా? ఏమిటండి ఇది? బత్తాయి భయపడకయ్యా. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయవయ్యా. స్టాప్ 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 స్టాప్. ఆపవయ్యా. దిగోయ్యా, దిగు. ఇదిగో. బత్తాయి రావయ్యా. ఇక్కడే ఇక్కడే రా. సినిమాల్లో చేరుస్తానని ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఇక్కడేనయ్యా షూటింగ్ చేసేది. ఇక్కడ ఎటు చూసినా గుడిసెలున్నాయంటే? అదంతా సినిమా కోసం సెట్ అయ్యా. ఏమిటండి వదలండి. చెయ్యి. యాక్టింగ్ ఎత్తానయ్యా. వద్దండి వదలండి. ఎంత పొగరా నీకు? టాప్ లేపేస్తా. మా అమ్మాయి చేసి దబాయిస్తున్నారు. దబాయింపు పాటు పాటు పీకేస్తారు. ఎక్కడికి పారిపోతున్నావు? అగో, ఇంత ముందు నీకు ఎన్నిసార్లు నేను వార్నింగ్ ఇచ్చాను, పట్టణానికి వచ్చిన అమాయకులకి టోపీ వేయద్దని. ఊరు కాని ఊరొచ్చి ఎందుకయ్యా అవస్థపడటం? ఏం బ్రదర్, ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. ఏమ్మా, ఇప్పుడు నీకు తృప్తే కదా? ఉదయాన్నే నీ ఆలయానికి వచ్చి మొక్కినడం చేత చిక్కులో పడాల్సి వచ్చింది. ఆ టాక్సీ రాముడు ఒక రోజు నా చేతుల్లో పడకపోతాడా? వాడి చేతులు విరగొట్టినట్టయితే నా పేరు రాధే కాదు. అమ్మా, రోజు నాకు కాస్తో కోస్తో చిల్లర దొరికేటట్టు చేసేదానివే, ఈ రోజు ఇలాంటి పని చేసావేమిటి? నాకు అన్నయ్య, తమ్ముడా, అమ్మందా?
సర్వం నువ్వే కదా. ఏం చేసినా నువ్వు ఆలోచించే చేస్తావు. వస్తానమ్మా. రా విజయ్ రా. ఇదే మన మహల్. బాగుందా? ఎవరు లేరు ఇక్కడ? మీరు ఒంటరిగా ఉంటున్నారా? లేదే, తోడుంది. ఏమిటండి ఇది? ఈవిడే నా మాతృమూర్తి. ఏ ఫోటో లేదు ఇందులో? నేనెప్పుడూ చూడని మా అమ్మ మొహాన్ని ఇందులో ఊహించుకుని మురిసిపోతుంటాను. మధురన్న పేరు మనం వినగానే మీనాక్షీదేవి జ్ఞాపకం వచ్చినట్టు ఈ ఖాళీ ఫ్రేమ్ చూస్తే నా మాతృమూర్తి జ్ఞాపకం వస్తుంది. నేను మీ మనసుని బాగా బాధ పెట్టాను అనుకుంటాను. అంత మాట అనుకో. నాకు తృప్తిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా బాధలు గాథలు ఇంతవరకు ఎప్పుడూ ఎవరూ అడగలేదు. నేను 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, ఉపకారాలు చేశాను. కానీ ఒక్కడూ కూడా నాతో ప్రేమగా మాట్లాడనే లేదయ్యా. నిజం చెప్తున్నా, నేను మిమ్మల్ని నా జన్మలో మర్చిపోను. ఇకపైన నువ్వే నాకు స్నేహితుడివి, చుట్టానివి, సోదరుడివి. విజయ్ రావయ్యా టాక్సీ. రారా, వచ్చి కూర్చో. అరే ఆయన్ని కూర్చోమనవయ్యా. ఇవాళ నా పుట్టినరోజు. నీ తిను. మాకేం వద్దులే అమ్మా. ఒక టీ బన్ను చెప్పరా? అరే ఏమిటయ్యా? ఇంకేం తెమ్మంటావమ్మా? వాళ్ళకి ఒక్క చికెన్ బిర్యానీ, నాకు ఇంకో మటన్ బిర్యానీ తీసురా. సప్లయర్, ఒట్టి బిర్యానీ ఏం బాగుంటుందయ్యా? కోడిగుడ్డు కుర్మా తీసురా. సప్లయర్. వస్తున్నామా? అయ్యో, కడుపులో ఏం ఖాళీ లేదమ్మా. కూర్చోవయ్యా. సరైన లూజ్ లో ఉన్నావేంటయ్యా? అది ఇది తింటేనే ఒంట్లో ఓపుకుంటుందయ్యా. పట్టించండి పట్టించండి. రావయ్యా ఇలా దగ్గరకు రావయ్యా. గుడ్లప్పగించి చూస్తున్నావు, ఏముంది నా మొహంలో? కూర్చోడయ్యా. వాడిని కొట్టకు, వాడికి మెల్లకను. అయ్యయ్యో, మెల్లకన్నా నాయనా. కోప్పడకు. నా లెక్కలో బిర్యానీ కుర్మా తిను పో. ఏమిటయ్యా వేళ్ళు చప్పరించుకుంటూ? ఇంకేమన్నా కావాలేంటి? వద్దు మహాతల్లి, వద్దు. అయితే లేదు, చేతులు కడుకోండి. అరే పొండే. నీళ్ళు ఎక్కడున్నాయి? బిల్ ఎంత? 38 రూపాయలు. 50లో 38 పోతే ఎంత? 50లో 38 పోతే 12 రూపాయలు. ఇవ్వు. తెల్లబోతావేంటయ్యా? మిగతా 12 పో. ఏమిటమ్మా ఎగతాళిగా ఉందా? ఆహా, అత్త కడుకు బావా ఇంత సరఫా ఆడుతున్నా. మాట చెల్లిస్తా లేదా? నువ్వెప్పుడు డబ్బులు ఇచ్చావమ్మా? అయ్యయ్యో, అందరూ రండి, ఎంత న్యాయం చూడండి. ఎవరైనా అడగండి, కొంచెం అందరూ రండి. ఇక్కడ నువ్వు ఆరంభించావా? భయంటయ్యా, బిల్లరే భయ అంటే ఎప్పుడు ఇచ్చామంటున్నాడు. అరవకమ్మా అరవకు, నేనిస్తా. ఈయన పెద్ద ధర్మదాత. 50 రూపాయలంటే ఫ్రీగా పారేస్తాడు. చాలా బాగా నేస్తాను. అరే పోయాంట. పదరా పదరా. సరే. బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. అరే నా పర్సు. మరి నా పర్సనా? అమ్మయ్య, నాదుందిలే. ఓయ్, రేపు బృందావనానికి రండి, పెద్ద పార్టీ ఇస్తాను. ఏమిటయ్యా, రోడ్డు దాటెప్పుడు మెల్లగా రాకూడదు? బ్రతకడానికి మరో మార్గమే తెలీదా? దబాలు రోడ్లో పోయే కార్ల ముందు అడ్డంగా పడ్డం. 50 ఇవ్వు 100 ఇవ్వు అని బెదిరించ. 50 ఇవ్వు 100 ఇవ్వా? నేను చచ్చిపోయానేమో భయపడ్డాను. నీకు అసలు డ్రైవింగ్ తెలుసా? లైసెన్స్ ఉందా? ఏమిటి, నాకు డ్రైవింగ్ తెలుసా అడుగుతున్నావా? నేనెవరో తెలుసా మిస్టర్? ఫేమస్ కార్ల కంపెనీ ఓనర్ రామచంద్రం గారు అమ్మాయిని. ఈ ఊరికే కారు డ్రైవింగ్ నేర్పిస్తాను, మైండ్ ఇట్. ఆహా, ముందు మీరు డ్రైవింగ్ బాగా నేర్చుకోండి, ఆ తర్వాత లోకల్ నేర్పండి. సర్లే పోయా, ముందు జాగ్రత్తగా ఇంటికి పోయి చేరుకో. ఎవరైనా వెర్రి వాళ్ళ కార్ల కింద పడి 5-10 అడుక్కుంటూ తిరక్కు.
కొడితే అద్దం కింద పగిలిపోతుంది. అడ్డగాడిదిలా రోడ్ల మీద తిరక్కు. అరచిపోమ్మా. ఏ మిస్టర్ కమ్ హియర్.